నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడున్న పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన హిందుత్వాన్ని గురించి, మన ఆధ్యాత్మికత గురించి ఎవరు చెప్తున్నారు? ఎలా తెలుసుకోవాలి అసలు? చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. లేరు సార్. చెప్పకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారండి. చెప్పేవాళ్ళు లేరు, చెప్పకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకా దౌర్భాగ్యం అది అనుకోండి. ఇంకా దౌర్భాగ్యం అన్నమాట. అది చూడండి, ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ప్రతి ముస్లిం కూడాను శుక్రవారం నాడు మసీదుకి వెళ్తాడు. అవును. మసీదుకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇమాము ఖురాన్లో నుంచి ఏదో ఒక పదాలు కొన్ని తీసి దానికి వ్యాఖ్యానం చేసి అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మనమంతా కూడా ఈ విధంగా ప్రవర్తించాలి, పలానా వాడికి ఓటు వేయాలి, పలానా వాడికి ఓటు వేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయాలి అని చెప్తాడు అనమాట. అంటే ఒక సంఘాన్ని తయారు చేస్తున్నాడు, ఒక సమాజాన్ని, ఒక కమ్యూనిటీని తయారు చేస్తున్నాడు అనమాట అండి. అదేవిధంగా ఆదివారం నాడు క్రైస్తవులంతా కూడా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాస్టరు బైబిల్లో ఏదో కొన్ని సూక్తులు తీసి చెప్పి చివరికి ఏం చెప్తాడు, మనం క్రైస్తవులము, క్రైస్తవులకి ఈ సంఘీభావం ఉండాలి, ఎందుకు ఉండాలి, ఫలానా వాడికి ఓటు వేయాలి, ఫలానా వాడికి ఓటు వేయకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. మరి హిందువులు అసలు ఏది దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి నియమం లేనే లేదు. దాని తర్వాత ఇది హిందుత్వము, ఇది ధర్మము అని చెప్పేవాళ్ళు కూడా లేరు. అయినప్పుడు ఎలా వస్తుంది? తల్లిదండ్రులు చెప్పలేదు, దేవాలయంలో చెప్పగలిగిన వ్యక్తి లేడు. దేవాలయానికి వెళ్తాం, ఒక 25 రూపాయలు ఇస్తాం, 50 రూపాయలు ఇస్తాం, నాకు పూజ చేయాలి అంటాం, అది ఏదో సంస్కృతంలో చెప్తాడు, మనం దండం పెడతాం, ఆయన కొంచెం విభూతి పంపించేసేస్తాడు. దానివల్ల ధర్మాన్ని గురించి ఏం తెలియదు అనమాట. భక్తి ఉండొచ్చు, ఆ రామున్నో ఆ శివున్నో చూస్తూ ఉండవు, భక్తి మాత్రం ఉండొచ్చు, కానీ ఆ భక్తి యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మాత్రం ఎవరు చెప్పలేదు. సో దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే నియమం కూడా లేదు మనకి. అక్కడికి వెళ్ళినా సరే ఈ ధర్మం, ఇది ధర్మం, ఇది మన ధర్మం అని చెప్పేవాళ్ళు కూడా లేరు, చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు. స్కూళ్ళలో ఎవరికి ప్రతి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా పాఠ్యాంశాల్లో మహాభారతంలో నుంచి కానీ, రామాయణంలో నుంచి కానీ, భాగవతంలో నుంచి కానీ ఏదో కథలు చెబుతూ ఉండేవారు. దానివల్ల ఇది మంచి, ఇది చెడు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని తెలుస్తూ ఉండేది. ఇదిరా మన ధర్మము అని తెలిసింది అనమాట. ఇప్పుడు ఆ రెండింటిని కూడా మన కాన్స్టిట్యూషన్లో చెప్పకూడదు అని ఉంది. కాన్స్టిట్యూషన్ లేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అధికరణాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారంటే, మహాభారతంలో ఉన్నదంతా కూడా హిందుత్వము అంటున్నాడు. అది హిందూ అనే మాట ఎక్కడైనా ఉందా? మహాభారతంలో లేదు, భాగవతంలో లేదు, రామాయణం హిందూ. అసలు ఏ భాషలో ఉంది హిందూ అనేది? అసలు మన భారతదేశంలో హిందూ అనేటువంటి మాట ఈ దేశస్తులు ఉపయోగించలేదు. ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిందో 1350 ఆ ప్రాంతాల్లో హరిహర బుక్కరా విద్యారణ్య గారి యొక్క ప్రేరణ వల్ల సామ్రాజ్యం స్థాపించినప్పుడు హిందూ ధర్మ సంరక్షణాయార్థాయ, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఈ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తున్నామని రాశారన్నమాట. ఫస్ట్ టైం ఏంటి, 14వ శతాబ్దంలో మాత్రమే హిందూ అనే శబ్దం భారతీయ భాషలోకి వచ్చింది. ఎవడో తొలగాడు గ్రీక్ వాళ్ళు అనుకోవచ్చు అనమాట. భారతీయ భాషల్లో హిందూ అనే శబ్దం ప్రప్రథమంగా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు ఎందుకు స్థాపిస్తున్నాము అని అంటే, హిందూ ధర్మ సంరక్షణార్థాయ, దాన్ని రక్షించడం కోసం ఈ సామ్రాజ్యాన్ని, అంతేగాని మేము భక్షించడం కోసం మేము మాత్రం చెప్పలేదు అనమాట. సో హిందుత్వం అనేది తెలిసి అది ధర్మం. ధర్మం అంటే ఏదైతే సమాజాన్ని సంతులితంగా ఉంచుతుందో, మానవులు శాంతిని పెంపొందించుతుందో, మానవుడును ప్రకృతిని రెండు కూడా పరస్పరం భావయంత ఒకరి మీద ఒకరు ఆధారపడి, చెట్లు లేనిదే మనం బతకలేవని, మనుషులు లేనిదే చెట్లు బతకవని, ఈ విధంగా అంతా కూడా అంత ఇంటర్ కనెక్టెడ్ అనమాట అండి. అందరి మీద పరస్పరం సహయోగంతో, సహచర్యంతో రక్షించుకోవాలి అనేది మనం ప్రకృతి యొక్క బిడ్డలు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఒక్క మనిషి కాదనమాట అండి. మనకు పురుగులు, పిట్టలు, పుట్టలు, పాములు ఇవన్నీ లేకపోతే ఈ తెలియదు, చెట్లు లేకపోతే అన్నింటినీ కూడా ఉండాలి. సహజీవనం చేసేది సహనావతం, అంత సహస అని చెప్తారు అనమాట. మరి చెట్లని కూడా ఈ మధ్య దీని గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అది మహాభారతం కథ ద్వారా తెలిసింది, రామాయణం ద్వారా భాగవతం.
ఈ మూడింటిని కూడా హిందూ పుస్తకాలు అని చెప్పడం వలన ఎవరు చెప్పారనమాట అండి, ఈ నెహ్రూ ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో వాళ్ళ యొక్క కుటుంబం పరిపాలిస్తూ వచ్చిందో దాని ఈ కాన్స్టిట్యూషన్ అంతా కూడా వక్రీకరించి ఇది హిందుత్వం అని చెప్పారనమాట, అని చెప్పకూడదని చెప్పారు. అరే ఇప్పుడు ఎవరిని హిందువుని తీసుకోండి, మీరు ఏమంటే మేము రెడ్లు అంటారు, ఎవరైనా మేము కమ్మవాళ్ళం, మేము గౌడలం, మేము యాదవలం. హిందువుని ఎవరు చెబుతున్నారా? మేము బ్రాహ్మణులు అని చెప్తున్నాం, కమ్మవారు అని చెప్తున్నాం, కానీ మేము హిందువులు అని చెప్తారా? అదే ముస్లిం అంటారండి, ముందు ముస్లిం అంటాడు, ముందు క్రిస్టియన్ అంటారు అనమాట. మరి ఈ భావం ఎందుకు లుప్తమైపోయింది, లేకుండా పోయింది? ఎందుకంటే దీన్ని అవహేళన చేయటం వలన, పాఠశాలలో చెప్పకుండా ఉండటం వలన, ఇంటికాడ చెప్పకుండా ఉండటం వలన, ఈ మాధ్యమాలు ఉన్నాయి, టీవీ కానీ రేడియో కానీ అవతలకు కూడా చెప్పకుండా ఉండటం వలన అసలు హిందుత్వం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి తెలియటానికి అవకాశం లేకుండా పోతూ వస్తుంది. మరి ఎలా సార్ అది ఎలా చేయాలంటే, ఎప్పుడైతే భారతదేశం మీద దాడి జరగలేదో, మతాంతరీకరణానికి ఒక పట్టుదలతో చేసేవాళ్ళు లేకుండా ఉన్నారో అప్పుడు ఇది సరిపోయింది. మేడం దేవాలయాలకు వెళ్ళాలి, ఏదో డబ్బులు ఇచ్చేది, ఇవన్నీ సరిపోయింది. కానీ ఇప్పుడు క్రైస్తవులు కూడా ముస్లింలు కూడా హిందువులందరినీ కూడా మార్చేసేయాలి, మతాంతరీకరణ జరగాలి. దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిధులను సమకూర్చుకొని ఆ సమాఖ్యలతో భాగంగా ఉండి మతం మారుతున్నారు అనమాట. మతం మారుతూ ఉంటే నీ ధర్మాన్ని గురించి నీకు తెలిసినట్టయితే నువ్వు మారం, మనం చేయనట్టు లేదు కాబట్టి ఈజీగా మతాంతరీకరణ జరిగిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే మనకి దేవాలయాలు ఆయువు పట్టు ఎప్పటి నుంచో కూడా అనమాట. దేవాలయం లేని, రామాలయం లేని ఊరుందా? భారతదేశంలో దాదాపు 500 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామం చూసుకున్నప్పటికీ కూడా ఒక రామాలయం ఉంటుంది, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇంకా ఇతర దేవాలయం శివాలయం కూడా ఉండవచ్చు అనమాట అండి. దుర్గా దేవాలయం కూడా ఉంటుంది. రామాలయం లేనటువంటిది మరి రాముడు ధర్మం. ఆ రాముడి గురించి చెప్పకపోతే ఎలా? అది చెప్తే హిందుత్వం చెప్పారు, ఇది రిలీజియన్ అంటున్నారు అనమాట. మన రిలీజియన్ కాదు. రిలీజియన్కి హిందుత్వానికి తేడా ఏంటి? అద్భుతమైన ప్రశ్న అడిగారు అనమాట అండి. మతం అంటే క్రిస్టియానిటీ తీసుకోండి, అందులో యెహోవా ఆయన బిడ్డ, వారు దేవుళ్ళు, ఇతరులు దేవుళ్ళు కాదు, ఇతరులు దేవుళ్ళు కాదు. thou shalt not worship other gods, I am a jealous God. నాకు చాలా అసూయ ఉన్నది నాకు, ఇతర దేవుళ్ళు మీరు అని చెప్పేది రిలీజియన్. అలాగే అల్లా ముస్లిం యొక్క దేవుడు అనమాట అండి. అతనే చెప్తున్నాడు, ఎవరైతే మహమ్మదీయులు కాలో వాళ్ళందరూ కూడా కాఫీర్లు, వాళ్ళందరూ కూడా బలవంతంగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఇస్లాంగా మార్చాలి మీరు. వాళ్ళు మార్చకపోతే చంపేసేసి ఇచ్చన్నారు అనమాట. అది మతం అంటే. మతం అంటే తన నమ్మిందే తన దేవుడే దేవుడు, ఇతర దేవుళ్ళే కారు. మా దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ మతం ప్రకారం అందరిని కూడా ఈ మతాలను తీసుకురమ్మన్నాడు. అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా నా అనుయాయులు అయినప్పుడే నేను కిందకు వస్తాను, అప్పుడు దాకా నేను కిందకు రాను. మిమ్మల్ని అందరినీ పాతేసి ఉంచి నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బతికిస్తాను. ఈ మతాలు చెప్పేవన్నమాట. అందుకే మనం పాతేస్తారు. మనం ఏం చేస్తామంటే, మన ప్రకృతుల నుంచి వచ్చాం కాబట్టి పంచత్వం పొందారు అని చచ్చిపోయిన దానికి ఏం సంస్కృతం ఏం చెప్తాం? పంచత్వం అంటే గాలిలో, మంటలో, నీళ్లలో, అన్నింటిలో కలిసిపోతాం. అందుట్లో నుంచి వచ్చాం, అందులోనే కలిసిపోతాం అని చెప్తున్నాం. మనం ఏం పంచత్వము పొందేను అని చెప్తాను. అంటే నేచర్లో కూడా కలిసిపోతున్నాం అని. ప్రకృతిలో నుంచి పుట్టాం, ప్రకృతిలో నుంచి. భేదం ఏంటంటే, మతం అంటే దానికి ఒక దేవుడు, ఇతర దేవుళ్ళని, ఇతర మతాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అందుకనే thou shalt not worship other gods అంటున్నాడు. I am a jealous God అంటున్నాడు. నేను చాలా ద్వేషం, ఇతరులంటే ద్వేషించేటువంటి దేవుని నేను, మీరు పూజించడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఇతర దేవుడు ఉండాలని కూడా అంటున్నాడు, కానీ వాడు పూజించవద్దు అంటున్నాడు. మరి దేవుని అని చెప్పి పూజించవద్దని చెప్తున్నాడు అంటే ఏం చెప్పండి? అందుకని మతం అంటే అది వేరే. మనం ఏం చెప్తున్నాడు అనమాట, అన్ని చోట్ల ఉన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి స్టోరీ ఏం చెప్తుంది అనమాట అండి. ఎప్పుడు కూడా ప్రహ్లాదుడు ఏముంటున్నాడు, దేవుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఎల్లవెళ్ళలా ఉన్నాడు. ఎవరా చెప్పింది నీకు? ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు.
ఉన్నాడు అన్నాడు. ఇంత ఒక్క తండ్రి అన్నాడు. తండ్రి ఏమొచ్చిందన్నమాట, నరసింహుడు వచ్చాడు, దేవుడు వచ్చాడా లేదనమాట. అందుకని మనం ఏం చెప్తున్నాం అనమాట, అందరూ కూడా దేవుని యొక్క అంశంలోనే ఉన్నవాడు. నువ్వు ధర్మంగా ప్రవర్తించినట్టయితే దేవునితో దైవత్వం పొందుతావు, ఏకత్వం పొందుతావు, పునర్జన్మ లేకుండా ఉంటావు. మోక్షం అంటే పునర్జన్మ లేకుండా ఉంటాం అనేది అనమాట. ఐక్యత భగవంతుడు లీనమైపోతూ ఉన్నది. అందుకని ధర్మం అనేది ఉత్కృష్టమైనటువంటి ఒక ఆలోచన సరళి.